అనంతపురం జిల్లాలో ఏసీఏ అకాడమీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతామని స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ చైర్మన్ అండ్ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి 2 జిల్లాలకు ఒక స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు క్రీడా రంగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతాల నుంచి భారతదేశానికి మంచి క్రికెటర్లు, బౌలర్స్, ఆల్రౌండర్కు కూడా పంపించేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. దులీప్ ట్రోఫీ ఆర్టీసీ స్టేడియంలో జరగడం అనంతపురం జిల్లాకు గర్వకారణమన్నారు. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ చైర్మన్ని. ఈ కొత్త బాడీ వచ్చిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని, క్రీడాకారులకి మరింత ఫెసిలిటీసు, వాళ్ళకి ఆపర్చునిటీసు, అవకాశాలను ఎక్కువ ఇవ్వాలని చెప్పనే సదుద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ కమిటీగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎక్కడైతే మెయిన్ ఇప్పుడు వైజాగ్లో కానీ, ఇప్పుడు ఆర్డిటి, ఇలాగా కొన్ని దగ్గరలో మాత్రమే, కడప కొన్ని దగ్గరలో మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇలా కాకుండా రాష్ట్రం మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రతి 2 నియోజకవర్గాలకి ఒక క్రీడా మైదానాన్ని తయారు చేయాలని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా కార్యదర్శి సానా సతీష్ గారు ముఖ్య ఉద్దేశం. అఫెక్స్ కౌన్సిల్ అందరూ కూడా చాలా బలంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మరిన్ని క్రీడా ప్రాంగణాలు, ప్లే గ్రౌండ్స్ చేయాలని. ఎందుచేతనంటే ఇంటర్నేషనల్ స్టేడియం అంటే మనకి 3 సంవత్సరాలకు ఒక్కసారే ఒక మ్యాచ్ వస్తుంది కాబట్టి పిల్లలకి ఆ యొక్క గ్రౌండ్లో కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి ఆడుకోవడానికి. అంటే ప్రతి ఒక్క పిల్లలకి అవకాశం కల్పించాలంటే, వాళ్ళకి ఎక్కువ మ్యాచ్లు ఆడించాలంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ కావాలి. అందుచేతన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో కాకుండా ప్రస్తుతానికి 2 నియోజకవర్గాలకి ఒక ప్లే గ్రౌండ్ని తయారు చేసి పిల్లలకి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఇప్పుడున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అఫెక్స్ కౌన్సిల్ ఈ విధమైన కమిటీలని వేయడం జరిగింది. మరి ఇదే విధంగా అకాడమీస్ కూడా ఇప్పుడు కడపలో ఒక అకాడమీ ఉంది, అదేవిధంగా మా మంగళగిరి దగ్గర ఒక అకాడమీ ఉంది. ఇలాగ అకాడమీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని లిమిటెడ్ ప్లేయర్స్కి మాత్రమే అందుతున్నాయి ఈ సదుపాయాలన్నీ కూడా అని. దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో తిరుపతిలో ఒక అకాడమీ, అదేవిధంగా మంగళగిరి దగ్గర ఇంకొక అకాడమీ, ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో కూడా ఒక అకాడమీని పెట్టాలి, ఈస్ట్ గోదావరిలో కూడా ఒక అకాడమీ పెట్టాలి, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం దగ్గర కూడా మరిన్ని అకాడమీలు పెట్టి పిల్లలకి మరింత సదుపాయాలు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చి కోచెస్ని వాళ్ళని ఎక్కువ మందిని అపాయింట్ చేసి పిల్లలకి మరింత ట్రైనింగ్ ఇస్తే రాబోయే రోజుల్లో మంచి స్థాయికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచి స్థాయికి ఆడతారనే ఆశాభావంతో ఇప్పుడున్న అఫెక్స్ కౌన్సిల్ దృఢ నిశ్చయంతో ఉంది. అదే కాకుండా ఈరోజు మీరు చూసినట్లయితే ఈ కొత్త బాడీ వచ్చి రాక మునిపే మన రాయలసీమకి దిలీప్ ట్రోఫీ లాంటి మ్యాచ్లు వచ్చాయి. ఇంకా రాబోయే రోజుల్లో దీనికన్నా ఉన్నతమైన మ్యాచ్లను కూడా మన ఆంధ్రాలోకి తీసుకురావాలనే నిశ్చయంతో ఉన్నారు మా అఫెక్స్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక గోల్డెన్ పేజ్ కాబోతుంది అనేది అయితే మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం.